శ్రీవాణి, మరి సెకండ్ రెసిపీ పేరేంటి? చికెన్ పచ్చడి. ఓకే, కావాల్సిన పదార్థాలు చికెన్ పేస్ట్, నూనె, ఎండుమిర్చి, వెల్లుల్లి, మిరియాలు, కరివేపాకు, కారం, ఉప్పు, గరం మసాలా, ఆవాల పొడి, ఆవాల నూనె. కావాల్సిన పదార్థాలను వచ్చేసినాయి కాబట్టి సో ఇంక మనం వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, స్టవ్ ఆన్ చేసుకుందామా? యాన్చి వెరీ గుడ్. ఓకే, ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఎంత పడుతుంది? పికిల్ కదా ఇది, పచ్చడి. ఇది పచ్చడి. ఫస్ట్ మనం చికెన్ పేస్ట్ వేయించుకోవడానికి ఒక 3 to 4 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అది కొంచెం కాదిన తర్వాత చికెన్ పేస్ట్ అందులో మొత్తం వేసుకోవాలి. చికెన్ పేస్ట్ అంటే ఇది మనం పేస్ట్ ఎలా చేసుకున్నట్టు మిక్సీలో వేసుకుంటే మరి పేస్ట్ లా అయిపోతుంది. మరి పేస్ట్ లా లేదు మనకి, ఇది కచ్చా పచ్చగా ఉందన్నమాట. అంటే మరీ పేస్ట్ అయ్యేంత వరకు ఉంచకుండా కొంచెం ముందే తీసేయాలి. నీకు చికెన్ అంటే ఎంత ఇష్టం అంత ఫాస్ట్ గా కలపాలి. ఇంతే ఫాస్ట్, ఎంత ఇష్టం అంత మాత్రాన ఇంకా ఫాస్ట్ కలపాలి. ఇంకా ఇందులో బయటకు వచ్చేస్తుంది. ఏం పర్లేదు, ఇంకా చాలు. చేయను అయిపోయింది. చేయను పెట్టినట్టుంది. కొంచెం వేగనిద్దామండి. చెప్పు మాధురి, ఇంకా విశేషాలు? ఇంకేమున్నాయి విశేషాలు? అరుంధతి సీరియల్ అది. ఓకే, ఒక విలనిజం క్యారెక్టర్ లో అసలు ఆ కళ్ళే చాలన్నమాట. ఎవరైనా కాంప్లిమెంట్స్ ఉన్నాయా? చాలా కాంప్లిమెంట్స్ ఉన్నాయి. నేను చెప్పుకుంటే బాగుంది, కానీ జస్ట్ మనం మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే నిజాలు కాబట్టి చెప్పుకోవచ్చు కాంప్లిమెంట్స్. సో అరుంధతి ఎంటర్ అయ్యాక నాది 16th ఎపిసోడ్ 17th ఎపిసోడ్ ఆది శుభని మ్యారేజ్ చేసుకుని వస్తారు. నాతో ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత వేరే ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పేసి వెళ్ళి ఆది శుభని మ్యారేజ్ చేసుకుని వచ్చే వరకు ఈ అమ్మాయికి ఎలా ఉంటుంది, బర్న్ అయిపోతుంది. సో వాళ్ళిద్దరున్న హోటల్కి వెళ్ళి చేసే సీన్ కి నాకు మన జీ ఛానల్ నుండి చాలా ఫోన్స్ వచ్చి మంచి కాంప్లిమెంట్ ఇచ్చారండి. చాలా బాగా చేసావు, ఎక్సలెంట్ చేసావు. అసలు మా డైరెక్టర్ గారు అయితే నైట్ 11 o'clock ఆయన అసలు కాల్ అనేది చేయరు. అలాంటి నైట్ 11 o'clock కాల్ చేసి 10 minutes మాట్లాడారు నాకు. అసలు ఇంత మంచి పర్ఫార్మెన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా, చాలా బాగా చేసావు నువ్వు. నేను ఎన్నో ప్రాజెక్ట్ చేశాను కానీ ఇలా చేసే పర్ఫార్మెన్స్ ఎవరు లేరు, ఇంత బాగా చేసావు నువ్వు అని చెప్పి చాలా పెద్ద కాంప్లిమెంట్, చాలా పొగిడారు. వెరీ గుడ్. ఇది చికెన్ కొంచెం ఫ్రై బాగా చేంజ్ అయ్యింది కదా. మీకు నచ్చిన ఎపిసోడ్ ఏంటి? అదే ఏంటంటే పెర్ఫార్మెన్స్ వైజ్ గా చూసుకున్నట్లయితే నిజంగా చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ ఎవరిది అంటే ఈ క్యారెక్టర్. థ్యాంక్ యూ. ప్లీజ్ నన్ను పొగడొద్దు. నేను మా సీరియల్ గురించి అడిగాను. అరుంధతి సీరియల్ లో మీకు బాగా నచ్చిన సీన్ కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, కెమెరా వర్క్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, మీకు బాగా నచ్చింది ఏంటి అని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేస్తుంది. ఇదే ఆయిల్ అంతకుముందు వేసిన ఆయిల్, సేమ్ ఆయిల్, కాకపోతే ఇదో ఇప్పుడు కవిత్వం చెప్పనా? వద్దొద్దు, కవిత్వం ఆల్రెడీ నోటెడ్ మాకు ఇక్కడ. వద్దొద్దు. ఓకే, మనం కొంచెం ఈ ఎండుమిర్చి చేసుకుందామండి అప్పుడు. జాగ్రత్త. ఓకే, ఆ తర్వాత ఉంది వెల్లుల్లి, ఆ తర్వాత కొన్ని మిరియాలు, 1 స్పూన్ మిరియాలు, కొంచెం చాలు. కరివేపాకు ఎంత వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో కాలీఫ్లవర్ అనమాట మనం చేసుకోవాలి. అయితే మనకి ఇది ఎన్ని డేస్ నిల్వ ఉంటుంది? ఇది మనకి బయట అయితే ఒక 10 days ఉంటుందండి. బయట 10 days ఉంటుంది. రెఫ్రిజిరేటర్ లో పెడితే నేను ట్రై చేయలేదండి. ఆలోపు మా ఇంట్లో తినేసే వాళ్ళందరూ. అంతేలే, బాగుంటే ఖచ్చితంగా చూడలేదా, బాగుందని చెప్పి అందరూ తినేసేవాళ్ళు 10 days లోపే. కాబట్టి ఆ తర్వాత నేను ట్రై చేయలేదు, మీరు ట్రై చేయండి ఒకసారి. అవునా శ్రీవాణి, బాగా చేసే వంట ఏంటి ఇంట్లో? నేనా? ఇప్పుడు ఏం చేస్తున్నానండి? చికెన్ పచ్చడి. అంతేగా? అవునా? చికెన్, నీలగిరి చికెన్. ఇంకా మనకి చికెన్ కాకుండా మనం రెగ్యులర్ గా చేసుకుంటేవి బాగా వెజిటేరియన్ లో బాగా. అంటే బాగా చెప్పాలంటే పాపం మా అత్తమ్మ చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇంట్లో మా పాపను చూసుకోవడం, ఆ తర్వాత ఇంట్లో పాపం మా అత్తమే వండి పెడతారు. ఇంట్లో ఉన్నప్పుడు నేను వెజిటబుల్స్ కట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తుంటాను. ఏదైనా మరీ స్పెషల్ అయితే ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ అత్తమ్మ. ఇది మనం తీసుకొని ఇందాక మనం చికెన్ స్మాష్ ని ఫ్రై చేసాం కాబట్టి ఇప్పుడు ఈ పోపు అంతా ఇందులో వేసేద్దాం. ఓకే, నేను తీసేస్తాను. నువ్వు తీసేస్తావా? జాగ్రత్త. ఓకే, మా పాప అస్తమానం మెట్లు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు అమ్మ జాగ్రత్త, నేను తనకి చెప్పాల్సిన బయట తన అని చెప్తుంది. ఓకే, ఎన్ని ఇయర్స్ పాపకి? పాపకి 2 years 4 months. ఓకే, బాగా అల్లరి చేస్తుందా? బాగా అల్లరి చేస్తుంది, కోఆపరేట్ కూడా చేస్తున్నారు. అందుకే సీరియస్ చేసుకోగలుగుతున్నాను. అసలు ఆ ఏజ్ లో కూడా పిల్లలంతా కోఆపరేటివ్ కూడా చాలా థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత మనం ఉప్పు వేసుకుందాం. ఆ తర్వాత మిర్చి పౌడర్. ఎవరు ఎంత కారం తినాలనుకుంటే అంత వేసుకోవచ్చండి. నాకు మాత్రం 2 స్పూన్లు చాలు. చికెన్ పచ్చడి కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆ తర్వాత గరం మసాలా, నాకు టెస్ట్ అనమాట ఇది. ఓకే, 1 స్పూన్ చాలు. ఆ తర్వాత ఆవాల పౌడర్. ఓకే, ఇది 1 స్పూన్ చాలండి. ఇంకోటి వేస్తే బాగుంటుందేమో కదా, పచ్చడిలో బాగుంటుంది. నాకు అంత నచ్చదు, మీకు. ఓకే, థ్యాంక్ యూ. ఇది తర్వాత వచ్చింది ఆవ నూనె.
ఆవ నూనె అంటే నాకు అసలు ముందు అర్థమయ్యేది కాదు. తర్వాత మాత్రం అంటే డీటెయిల్ ఆవాల నూనె తీస్తారు అని చెప్పి అప్పుడు అర్థమైంది అనమాట. ఆవ నూనె అంటే ఆవుతో నెయ్యే కదా వస్తుంది, నూనె ఎలా వస్తుంది డౌట్ వచ్చేది నాకు. డ్రై ఫుల్ గా పలకాలన్నమాట. యా, ఆవాల నూనె ఒక 5 స్పూన్స్ వేసుకుందాం. సో మాధురి గారు, సరే ఓకే, ఇందాక మీరు చేస్తా అన్నారుగా పిక్కల్, నిమ్మకాయ పిండి కూడా ఇస్తాను, మీరు బాగా మిక్స్ చేసి ఇవ్వాలి. మీ మిక్సింగ్ ని బట్టి అది టేస్ట్. అంతేనా? రైట్, నిమ్మకాయ పిండి వద్దామా? పిండేద్దాం. ఇప్పుడుగే కదా మంచి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎప్పుడెప్పుడు రైస్ దొరుకుతుందా కాంబినేషన్ అనిపిస్తుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా. అరేవా, నోరు ఊరిపోతుంది, కడుపు నిండిపోయినట్టుంది. ఇంకొద్దులు అయితే మౌత్ వాటరింగ్ అంటే ఇదే. ఓకే, ఇంకా తీసేసుకుందాం ఇంకా మనం సర్వింగ్ బౌల్ లోకి. మామూలుగా అయితే అన్నిటి మీద గార్నిష్ చేస్తాం, దీని మీద గార్నిషింగ్ అని చేసామనుకోండి, ఏ కీరానో లాంటి నీరు బట్టి తొందరగా పాడిపోతుంది. అవును, కాబట్టి దీంట్లో ఉన్న ఈ ఎండు మిరపకాయలే గార్నిష్ లో చేసుకుంటాం. చూసారు కదా, మొత్తం మీద అందరికీ ఇష్టమైన చికెన్ పచ్చడి మనం తయారు చేసేసుకున్నామండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. చికెన్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ కీమా, ఆవాల నూనె, ఎండుమిర్చి, మిరియాలు, కరివేపాకు, ఉప్పు, గరం మసాలా, కారం, వెల్లుల్లిపాయలు, నువ్వుల నూనె. తయారు చేసే పద్ధతి: స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత చికెన్ కీమా వేసి 3 నిమిషాలు ఉడికించాలి. ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో కాసంత నూనె వేసి ఎండుమిర్చి, వెల్లుల్లి, మిరియాలు, కరివేపాకు వేసి వేగిన తర్వాత ముందుగా వేయించుకున్న చికెన్ కీమాలో వేసి కారం వేసి ఆవపొడి, గరం మసాలా, ఆవాల నూనె, నిమ్మకాయ జ్యూస్ వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, చికెన్ పచ్చడి రెడీ.